హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో సందడిగా కొనసాగుతోంది ఉద్యాన ఉత్సవం. రంగురంగుల పూలతో కలర్ఫుల్గా కనువిందు చేస్తోంది. ప్రతి ఒక్కరిని ఎంట్రీ ఉచితమంటూ ఉత్సవ్ చాలా బాగుంటుందంటున్నారు సందర్శకులు. ఈ జనరేషన్ పిల్లలకు చాలా ముఖ్యమంటున్నారు. సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అంటున్నారు. ఎంతో అందంగా రాష్ట్రపతి నిలయాన్ని మలిచారని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ ఎంతో కలగా సాగుతోంది. జనవరి 3 నుంచి జనవరి 11వ తేదీలలో 9 రోజుల పాటు ఈ ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని విజిట్ చేస్తున్నారు. రంగురంగుల పూలను చూసుకుంటూ మైమర్చిపోతున్నారు. మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు. వారికి ఉద్యాన్ ఉత్సవ్ ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కోంపల్లి నుంచి. సో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు, ఈసారి ఇది సెకండ్ ఎడిషన్. సో ఎలా అనిపిస్తుంది మొత్తం అరేంజ్మెంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నది. ఓకే, సో అంటే ఎలా తెలుసుకున్నారు మనకి రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ జరుగుతుంది అనే సమాచారం ఎలా తెలిసింది? యాడ్ వల్ల. ఓకే, యాడ్ వల్లనే. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే లైక్ అన్ని రకాల ఫ్లవర్స్ని ఒకటే చోట చూడడము, దాంతోపాటు ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి కూడా స్పెషల్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, వాటి గురించి కూడా చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తోంది? చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా చాలా ఆర్గనైజింగ్ చాలా బాగా చేశారు. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేయడం వల్ల న్యూ జనరేషన్కి ఇప్పుడుండే జనరేషన్ కూడా వాళ్ళకి కొంచెం ఎంతూజిజంగా ఉంటుంది, వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. ఇలా వాళ్ళు కూడా సెల్ఫ్గా చేసుకోవడానికి కూడా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఇలా చేస్తే వాళ్ళకి కూడా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో నార్మల్గా స్కూల్స్ నుంచి పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో చాలా మంది స్కూల్స్ నుంచి పిల్లల్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ స్టాల్స్లలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి వస్తువుల గురించి, తర్వాత మనకి ఆ ఎరువులను గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టీచర్లు. సో ఇదంతా మీకు ఎలా అనిపిస్తోంది? యాక్చువల్లీ ఈ జనరేషన్ పిల్లలకి అదే మెయిన్ ఇంపార్టెంట్. పిల్లలకి కూడా ఇప్పుడు ఎలా చేయాలని తెలిస్తే వాళ్ళు ఫ్యూచర్ కూడా అలా మంచిగా మెయింటైన్ చేస్తే మనకి హెల్తీగా ఉంటాం అనేసి ఒక ఇది థాట్ అయితే అవేర్నెస్ వస్తుంది, మంచిగా ఉంటుంది. కానీ ఇలాంటిది చేస్తూ ఉంటేనే పిల్లలు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇప్పుడు జనరేషన్లో చాలా అన్హెల్దీ ఉంది. దీనివల్ల మంచిగా అవుతుంది. మంచిగా ఇలాంటిది నడుస్తూ ఉండాలి అప్పుడప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఎక్కడి నుంచి, మీ పేరేంటి, మీకు ఏ విధంగా అనిపిస్తోంది? నేను కోంపల్లి నుంచేనండి. ఐమ్ లత. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇది చాలా ఇన్స్పిరేషనల్ అసలు. యాక్చువల్లీ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇదంతా కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా అవసరము. ఈ జనరేషన్ జీకి అయితే ఇంకా చాలా అవసరము. హెల్దీ ఫుడ్, ఫార్మింగ్ ఇదంతా నేర్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మీరు లోపలికి వచ్చిన వెంటనే మనకి రంగురంగుల పూలతోటి ఎంతో అందంగా డెకరేట్ చేశారు. సో మీరు ఇక్కడ పిక్స్ కూడా తీసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది లోపలికి రాగానే ఎన్విరాన్మెంట్ ఇదంతా ఎలా అనిపించింది? చాలా బాగుంటుందండి. ఇక్కడ వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేము. చాలా బాగుంటుంది. అంటే ఈ జనరేషన్కి కూడా ఇది చాలా అవసరం కూడా, ఇట్లా రావడము చూడడము చాలా అవసరం కూడా. సో మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మంచిగా అవుటింగ్ అని చెప్పొచ్చు నిజంగా ఈ టైంలో. సో ఇట్లాంటి ఒక కలర్ఫుల్ ప్లేస్కి మీరు వచ్చారు. మీ అందరికీ ఏ విధంగా అనిపిస్తుంది? ఇట్లా అనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్లో నడుస్తుందా అనే ఇదే లేదు. ఎందుకంటే ఇంత వేడిలో కూడా ఎంత మెయింటైన్డ్గా చేస్తున్నారు. యాక్చువల్లీ ఫ్లవర్స్ ఆ టెంపరేచర్ చేశారు, ఆర్గనైజింగ్ చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ వల్ల మనకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ అవుతుంది. అది అట్లా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ. మ్యూజిక్, కలర్ఫుల్ ఫ్లవర్స్, ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ ఎంతో సందడిగా సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు, ఈ ఇయర్ సెకండ్ ఎడిషన్ని కండక్ట్ చేస్తున్నారు. మొత్తంగా 60కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 160 మందికి పైగా ఎగ్జిబిటర్స్ ఇందులో పాల్గొని వాళ్ళకి సంబంధించినటువంటి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి వస్తువులని, అదేవిధంగా పనిముట్లని, వాటన్నింటిని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీంతో పాటుగా నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విభిన్న రకాల మొక్కలను, పూల మొక్కలను, అదేవిధంగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి అన్ని సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి మొక్కలను కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీంతో పాటుగా రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి తెలిపేందుకు సెషన్స్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జనవరి 3 నుంచి 11వ తేదీలలో 9 రోజుల పాటు ఉద్యాన్ ఉత్సవ్ని నిర్వహించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎంతో
సందడిగా ఈ ఉద్యాన ఉత్సవం అయితే కొనసాగుతుంది. ఇక్కడ పాల్గొనేందుకు అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ముఖ్యంగా స్కూల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. నమస్తే మ్యామ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి నుంచి. ఎలా అనిపిస్తోంది మీకు ఈ ఉద్యాన ఉత్సవ్ ఇదంతా కూడా? చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. చాలా రిఫ్రెషింగ్గా ఉందండి. ఓకే, సో అంటే నార్మల్గా మనకి చాలా రకాల మేళాస్ అండ్ ఉత్సవ్స్ జరుగుతూ ఉంటాయి. బట్ రాష్ట్రపతి నిలయంలో ఇట్లాంటి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, తర్వాత అంటే సస్టైనబుల్ లివింగ్ గురించి, వీటన్నింటి గురించి తెలుపుకుంటూ ఇట్లాంటి ఒక ఉత్సవ్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే మనము టువర్డ్స్ మనము ఏమంటారు మన నేటివిటీ గురించి, రూట్స్ గురించి వెళ్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు ఏ విధంగా అయితే మనకి గ్రామాలలో వ్యవసాయం చేసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు అదే విధంగా వ్యవసాయం చేసేందుకు కావాల్సినటువంటి మెలకువలను తెలుపుకుంటూ ఈ విధమైనటువంటి ఉద్యాన ఉత్సవ్స్ అనేవి నిర్వహించడం కూడా ఇప్పటి జనరేషన్కి ఎంతో అవసరం అని కూడా చెప్తున్నారు. సో కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, అదేవిధంగా హౌస్ వైఫ్స్ ప్రతి ఒక్కరూ కూడా అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో సందడిగా ఈ ఉత్సవంలో వాళ్ళందరూ కూడా తిరుగుతూ అన్ని రకాల విషయాలను గురించి కూడా తెలుసుకుంటున్నారు. వీడియో శంకర్ రావుతో అంజుమ బిగ్ టీవీ.